యానాం నియోజకవర్గంలోని 13 గ్రామాలలో ఉన్న 5,072 మంది మత్స్యకారులకు ఓఎన్జీసీ కంపెనీ నుంచి రావాల్సిన 105 కోట్ల నష్టపరిహారం వెంటనే అందజేయాలని మల్లాడి ధర్నా నిర్వహించారు. ఆయిల్ కంపెనీ నుంచి రావాల్సిన ప్రతి రూపాయిని అందించే వరకు ఇది ఒక మత్స్యకార బిడ్డగా విశ్రాంతి తీసుకోనని ప్రమాణం చేసి చెబుతున్నానని తెలిపారు. అందరికీ తానేంటో చూపిస్తానని, ముమ్మిడివరంలో ఎవరికి మద్దతు ఇస్తానో ఇప్పుడే చెప్పనని అన్నారు. తాను పగబడితే ఎలా ఉంటుందో చూపిస్తానని పరోక్షంగా పొన్నాడను హెచ్చరించారు. తానేంటో త్వరలో చూపిస్తానని తొడగొట్టి సవాల్ చేశారు. ఒక్క రూపాయి తీసుకున్నాను నేను, ఒక్క రూపాయి ఛాలెంజ్ చేశాను. రాజకీయంలో ఉన్నవాడు ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆంధ్రాలో ఛాలెంజ్ చేసి నేను ఒక్క రూపాయి తీసుకోలేదు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఒక ఛాలెంజ్ ఒక అగ్నికుల శత్రుడిగా ఒక యానం మల్లాడికి ఇస్తారు కదా, ఒక ఛాలెంజ్ ఎవరైనా ఏ విషయంలో కాంట్రాక్ట్ కానీ ఉద్యోగస్తులు కానీ పెస్టిమేటప్ కానీ ఏది కూడా ఒక్క రూపాయి దేవుడి గుడి ఎందుకు ఒక్క రూపాయి ఈ రూపాయి నువ్వు తీసుకున్నావంటే ప్రాణం ఎలా పోషిస్తుంటాను. ఇది నేను చాలా ఏమన్నా మీకు ఎప్పుడైనా డబ్బుతో రాజకీయం చేశానా, ఓటు డబ్బు ఇచ్చానా, మందుబాటు ఇచ్చానా, లేదా ఆళ్ళు కొట్టండి ఈడు కొట్టండి అని ఎప్పుడైనా చెప్పానా? 6 ఎలక్షన్ లో ఒక్క రూపాయి తీసుకోకుండా నా సేవని నేను కష్టపడే కష్టానికే మీరు ఇన్ని సంవత్సరాలు దాన్ని గెలిపించుకుంటూ వచ్చారు. అదే 2021 ఎలక్షన్ లో నేను పోటీ చేస్తే ఇది ఎక్కడా ఈ కులాన్ని నిలగొట్టి నీకు ఆంటే హీరోలు అందరూ ఈ విధంగా చేసిన సేవ. 15 రోజుల క్రితం మన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జిగా బోస్ గారి అబ్బాయిని అనౌన్స్ చేసిన తర్వాత మొన్న నేను రామచంద్రపురం వెళ్ళి వారి కోరిక మేరకు బోస్ గారికి, నాకు, వైఎస్ఆర్ గారికి ఉన్న స్నేహాన్ని, మా ముగ్గురికి ఉన్న బంధాన్ని దృష్టిలో పెట్టుకుని వారి అబ్బాయి కూడా బోస్ గారి ఆధ్వర్యంలోనే బోస్ గారి లాగే పేద ప్రజలకి నిజాయితీగా అనేకమైన సంవత్సరాలుగా ప్రజల్లో ఉన్నారు. అందుకని ప్రజలు కూడా బోస్ గారి అబ్బాయిని ఎమ్మెల్యేగా కావాలని రామచంద్రపురం కోరుకుంటున్నారన్న విషయాన్ని జూలై 12వ తారీఖున, గత సంవత్సరం జూలై 12వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి నేను స్వయంగా చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాత వారు కూడా మరలా సర్వే చేసుకుని సర్వేలు కూడా కరెక్ట్ గా ఉన్నదని వారికి సీట్ ఇవ్వడం జరిగింది. సీట్ ఇవ్వడానికి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఇవ్వడానికి వైఎస్ఆర్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దానికి నేను వారి కోరిక మేరకు ఆల్రెడీ ఒకసారి వెళ్ళొచ్చున్నాను. రాబోయే వారం 10 రోజుల్లో రామచంద్రపురం నియోజకవర్గం నుండి బీసీ సంఘాలను నాతో ఉన్న వాళ్ళకి కానీ, అలాగే అక్కడ మత్స్యకారులు కూడా దగ్గరగా 16,000 ఓట్లు రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నవి.